పావురం చేయడం పాప ఎదురులేకుంది. బయటలు వస్తుంటే బండికి కనిపించిందంట సైడ్, తీసుకొచ్చారు. పాపం ఏదో పొడిచినట్లుంది, పురుగులు ఉన్నాయి. స్నానం చేసి క్లీన్ చేయించాను. దీనికి కుట్లు పొడి లేక పసుపు రాస్తే తగ్గుతుంది అనుకొని రాశాను. కొంచెం నీట్గా కామ్ చేస్తున్నాను. పాపం ఏం తినలే, వాటర్ అయితే తాగింది. పాపం మా జాస్మి గారు ఉంటే పసుపు రాస్తుంటే ఉప్పు కూడా రాత వేయించుకొని తిందామన్నాడు. పాప ఇది చూడ ఏమంటుందా, తినమ్మా కొంచెం తినమ్మా, బలం వస్తుంది తినే. చూడు ఎంత క్యూట్గా వద్దంటుందా. మళ్ళీ కొంచెం తినమ్మా, బలం వస్తుంది నాన్న, కొంచెం తిను ప్లీజ్, మమ్మ కదా కొంచెం తినవే. ఓకే అలాగే తింటాడంట. కొంచెం తినమ్మా, చూడు వద్దంటుంది. ఇంకొంచెం తిను, కొన్ని కొన్ని తిను ప్లీజ్. సరే జొన్నల వరకే తింటావా? జొన్నలు అన్నా తినమ్మా. బియ్యం తిను, బియ్యం అన్నా తినమ్మా ప్లీజ్, తినవా? చూడు దీనికి ఏం ఆకలి వేస్తున్నట్లే పాపం. చూడు ఎలా బక్కగుందో, ఎలా అయిపోయిందో. పాపం ఇస్తానులే వాళ్ళు. చూడు దీంట్లో చాలా పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు తీసుకున్నాను. ఒక విషయంతో ఎత్తుకుని దీనికి ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఎలా ఇప్పుడు మా లక్కీ పెడుతుండు. తిన్నానా కొంచెం తినమ్మా, లక్కీ పెడుతుండు. ప్లీజ్ నాన్న రెండు తినమ్మా, తినమ్మా. లక్కీ క్యూట్, తిని అమ్మ ఎంతో పురుగులు. అమ్మ ఇద్దుడా చూడండి, ఈ పురుగులు అయితే ఉన్నాయి దీనిపైన చాలా వరకు. అవి ఏంటో తెలీదు. స్నానం చేయించేసరికి పోయింది. అది ఎండకు పెట్టేసరికి గజ వండుతూ ఉంది. కానీ కొంచెం వాటర్ అయితే తాగింది. కొంచెం వాటర్ తీసుకోమా. ఇంకేం పెట్టాలో తెలియట్లేదు. వద్దంటుంది, ప్రతిదీ వద్దంటుంది. అందుకే ఇలా ఉన్నది బట్ట బట్టగా. అమ్మ ఎందో నీళ్ళు. దీనికి ఏం పెట్టాలో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. బలంగా ఉన్నాయంట. చూడు ఎన్నిసార్లు తినమంటున్నా వద్దంటుంది. చూడండి వాటర్ అయితే తాగుతుంది. చూద్దాం. ఇప్పుడే తాగింది. ఈ తాగిన నీళ్ళని ఇక్కడ ఉన్నాయి చూడండి. పాపం ఎన్ని దెబ్బలు. కలపకూడదు దాన్ని, ఫ్రీగా వదలాలి. ఇంకా పిల్లలు అయితే నలిపేసేటట్లున్నారు. కొంచెం జాగ్రత్త చేయాలి.